గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీకు ఫస్ట్ డైల్యూట్ సొల్యూషన్స్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. వాట్ ఈస్ మెంట్ బై సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. మోర్ క్వాంటిటీ ప్రజెంట్ అయి ఉన్నదాన్ని సాల్వెంట్ అంటాము, లెస్ క్వాంటిటీ ప్రజెంట్ అయి ఉన్నదాన్ని సొల్యూట్ అంటాం. వాట్ ఈస్ మెంట్ బై డైల్యూట్ సొల్యూషన్? డైల్యూట్ సొల్యూషన్ మీన్స్ సొల్యూట్ క్వాంటిటీ ఈస్ వెరీ వెరీ లెస్. సపోజ్ నేను మీకు ఒక గ్లాస్లో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి యాడ్ చేయమన్నాను, ఇంకొక గ్లాస్లో 10 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసి యాడ్ చేయమన్నాను, సేమ్ అంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్లో. ఆబ్వియస్లీ మీరు చెప్తారు సెకండ్ గ్లాస్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అండ్ ఫస్ట్ వన్ ఈజ్ డైల్యూట్ సొల్యూషన్. So hope you understood the difference between concentrated solution and dilute solution. Next, how can we know what is the concentration of your solution? ఇది ఆల్రెడీ మీకు 10th యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ లెవెల్స్లో కవర్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్స్. కాన్సన్ట్రేషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ యాజ్ వెల్ యాజ్ మోల్ ఫ్రాక్షన్. ఓకే, రైట్. Next, our topic is colligative properties. What is meant by colligative property? Actually, colligative properties are suitable for dilute solutions only. Dilute solutions ki maatrame set avutayi ivi. సో డెఫినేషన్ నేను మీకు డెఫినేషన్ ఎప్పుడు కూడాను టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే రాయాలి. సో అందుకే నేను ఇక్కడ మీకు డైరెక్ట్ అదే డెఫినేషన్ని మెన్షన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ సర్టెన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ హ్యావింగ్ నాన్ వోలటైల్ సొల్యూట్. నాన్ వోలటైల్ అంటే తెలుసు కదా, తొందరగా అది వేపరైజ్ అవ్వదు. వోలటైల్ మీన్స్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ఈజీలీ వేపరైజ్డ్. సో సర్టెన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ కంటైనింగ్ నాన్ వోలటైల్ solute do not depend upon the nature of the solute dissolved but depend only upon the concentration. అంటే సపోజ్ మీకు ఏం చెప్తానంటే ఒక 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ ప్రిపేర్ చేయమన్నాను ఒక 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో. సిమిలర్లీ 1/2 స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేయమన్నాను అంతే 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో. సో 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ షుగర్ అంటే దోస్ ఆర్ వెరీ వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ కదా. సో ఇలాంటి డైల్యూట్ సొల్యూషన్స్కి సర్టెన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను 4 ప్రాపర్టీస్. ఈ 4 ప్రాపర్టీస్ని మనం స్టడీ చేస్తే మనకేంటి అంటే ఈక్వల్గా వస్తాయి. ఏది 1/2 స్పూన్ సాల్ట్ సొల్యూషన్ వేసిన ఆ సొల్యూషను, 1/2 స్పూన్ షుగర్ వేసినటువంటి సొల్యూషను. అంటే దీస్ 4 ప్రాపర్టీస్ డు నాట్ డిపెండ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూట్. అంటే అది సాల్టీ టేస్టా లేకపోతే స్వీట్ టేస్టా అని అన్నది మనకు అనవసరం అనమాట. ఓన్లీ దే డిపెండ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్, అంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. ఎన్ని పార్టికల్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి సొల్యూషన్లో అనే కాన్సెప్ట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటాయన్నమాట. అలాంటి ప్రాపర్టీస్ని మనం ఏమంటాము అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాము. ఆ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎన్ని అంటే 4 ఉన్నాయి మనకి. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఆస్మాటిక్ ప్రెషర్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఇవన్నీ కూడాను నాకు ఉన్న నాలెడ్జ్లో మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో కొంత పార్ట్ అయితే మీకు కవర్ అయి ఉంటుంది. ఎనీవే మనకు సిలబస్. సో ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ మెంట్ బై ఎ వేపర్ ప్రెషర్? వెరీ సింపుల్ డెఫినేషన్. ద maximum pressure created by the vapors of a substance is called vapor pressure. Once again I am repeating, the maximum pressure created by the vapors of a substance is called its vapor pressure. సో ఫస్ట్ నేను మీకు ఏం చేస్తున్నాను అంటే టేక్ ఏ బౌల్. ఒక బౌల్లో మనం ఏం చేద్దాము అంటే యాజ్ యూజువల్ వాటర్ తీసుకుందాం మనం. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక క్లోజ్డ్ వెజల్లో పెడదాం. ఓకే, కింద నుంచి నేను ఏం చేస్తాను, హీటింగ్ చేస్తున్నాను. హీటింగ్ చేస్తుంటే ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుంది, వాటర్ నుంచి మనకి వాటర్ బాయిల్ అయ్యి ఏమొస్తాయి, మనకి వేపర్స్ వస్తాయి. నేను క్లోజ్డ్ వెజల్లో పెట్టాను కాబట్టి కొంచెంసేపటికి ఏముంది, మ్యాక్సిమం ప్రెషర్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో లెట్ us సపోజ్ దిస్ ఈజ్ రిప్రజెంటేటెడ్ యాజ్ P0. దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేద్దాం, P0. నౌ
in the same vessel, I am not changing that vessel which has water. Now I am pouring some solute like turmeric. కొంచెం ఒక్కసారి నేను ఈ వెజల్ని ఒకసారి ఓపెన్ చేసి వెంటనే నేను ఇందులో ఏం చేశాను, కొంచెం టర్మరిక్ని యాడ్ చేశాను. మీకు బాగా అర్థం కావడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఏంటి అంటే, జనరల్గా మనకి జలుబు చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఆవిరి పడతాం, అవునా? ఫస్ట్ మనం ఏం చేద్దాము, మీరు ఒక బౌల్ ఆఫ్ వాటర్ పెట్టేసి బాగా బాయిల్ చేసేస్తారు వాటర్ని. ఇమీడియట్గా మీరు అందులో కొంచెం టర్మరిక్ని యాడ్ చేశారనుకో, వెంటనే ఆ వేపర్స్ మనకి ఫర్ సమ్ టైమ్ ఏమవుతాయి, డిక్రీజ్ అవుతాయి అన్నమాట. మీరు ప్రాక్టికల్గా కూడా ఒకసారి గమనించుకోండి, మీ ఇంట్లో మీరు చేసి చూసుకొని. సో ఇప్పుడు ఈ వాటర్లో నేనేమి యాడ్ చేశాను, ఎయిదర్ సాల్ట్, షుగర్ ఆర్ టర్మరిక్, వాట్ ఎవర్ బీ దట్, సొల్యూట్ యాడ్ చేశాను. ఈ సొల్యూట్ పార్టికల్స్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ సొల్యూట్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే ఈ పైకి వచ్చే వేపర్స్ని ఏం చేస్తాయి, డిక్రీజ్ చేస్తాయి అన్నమాట. సో డిక్రీజ్ చేసినప్పుడు ప్రెషర్ ఏమైంది, కొంచెం తగ్గింది. దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేద్దాము అంటే, లెట్ ఇట్ బి రిప్రజెంటేటెడ్ విత్ పి. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ టూ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి. P0 is the vapor pressure created by the solvent only. P is the vapor pressure created by the solution. ఎందుకు, ఇందులో ఏమేమి మిక్స్ అయి ఉన్నాయి, సొల్యూట్ ఉంది, సాల్వెంట్ కూడా ప్రెజెంట్ అయి ఉంది. కాబట్టి P మీన్స్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్, P0 మీన్స్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండింట్లలో ఏది ఎక్కువ ఉంది, P0 ఈజ్ మోర్ దాన్ P. సో మనం ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేద్దాం. P0 మైనస్ P, విచ్ ఈస్ నథింగ్ బట్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మీన్స్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్. Now what is meant by relative lowering of vapor pressure? Relative lowering of vapor pressure means which is the ratio of lowering of vapor pressure to vapor pressure of pure solvent. Relative lowering of vapor pressure means which is the ratio between lowering of vapor pressure and vapor pressure of pure solvent. Okay, right. Next, Raoult's law. ఎగ్జామ్లో మనము 100% ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్వశ్చన్ ఇదన్నమాట. అకార్డింగ్ టు రౌల్స్ లా, ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. Mole fraction of the solute. Once again I am telling, the relative lowering of vapor pressure of a dilute solution is equal to mole fraction of the solute present in the solution. దీన్నే వర్డ్స్లో చెప్తున్నాను నేను అంతే. The relative lowering of vapor pressure of a dilute solution is equal to mole fraction of the solute present in the solution. దీన్ని మనం డిరైవ్ చేసి చూపిస్తాం అన్నమాట. లెట్ n be the number of moles of solute. స్మాల్ లెటర్ ఎప్పుడు కూడా సొల్యూట్కి స్మాల్ లెటర్స్ యూస్ చేస్తాము, క్యాపిటల్ లెటర్స్ని సాల్వెంట్కి యూస్ చేస్తాం. క్యాపిటల్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, దెన్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, n బై n ప్లస్ n. లెట్ ఇట్ బి x1. నెక్స్ట్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N బై n ప్లస్ n. లెట్ ఇట్ బి x1, పైది x2 అనుకోండి. ఇది ఎలా వచ్చిందనేది మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే, సపోజ్ మీ దగ్గర ఒక 3 balls ఉన్నాయి. లెటర్ సపోజ్ మీ దగ్గర ఒక 3 balls ఉన్నాయి, మీ సిస్టర్ ఆర్ బ్రదర్ వాళ్ళ దగ్గర ఒక 5 balls ఉన్నాయి. చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో మీరు నేర్చుకుంటారు. ఫ్రాక్షన్ ఆఫ్ బాల్స్ యూ హ్యావ్ అని అంటే 3 బై 3 ప్లస్ 5, 3/8. అలానే ఫ్రాక్షన్ ఆఫ్ బాల్స్ యువర్ బ్రదర్ హ్యావ్ అంటే 5 బై
3 + 5 8 ఇలా తెలుసు కదా మీకు. సో అలానే ఇక్కడ కూడా స్మాల్ n ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, క్యాపిటల్ N ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అన్నప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ n/n+n లెట్ ఇట్ బి x2, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ క్యాపిటల్ n/n+n లెట్ ఇట్ బి x1. ఓవరాల్గా ఇప్పుడు x1 + x2 ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. లెట్ దిస్ విల్ బి ఈక్వేషన్ 1. దీన్ని ఈక్వేషన్ 1 అని చెప్పేసి అనుకుందాం మనం. తర్వాత రౌల్స్ లాకి మనకి సొల్యూషన్స్ అనే ఒక చాప్టర్లో ఒక డెఫినేషన్ ఉంటుందన్నమాట. ఏంటి ఆ డెఫినేషన్ అని అంటే మనకి వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ ఎ సొల్యూషన్, vapor pressure of solvent in a solution is equal to mole fraction of solvent multiplied by vapor pressure of pure solvent. నేను ఇందాకే చెప్పాను మీకు డెఫినేషన్స్ని ఎప్పుడూ కూడాను యాజ్ ఇట్ ఈస్గా రాయాలి కాబట్టి నేను మీకు రాసి మరీ చూపిస్తున్నాను. వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ ఏ సొల్యూషన్, సొల్యూషన్లో వేపర్ ప్రెషర్ని నేను దేంతో రిప్రజెంట్ చేశాను, పీతో రిప్రజెంట్ చేశాను, ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. పైన మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ని దేంతో రిప్రజెంట్ చేసుకున్నాము, x1 తోటి రిప్రజెంట్ చేసుకున్నాం. వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్, వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ని దేంతో రిప్రజెంట్ చేశాను, నేను P0 తోటి రిప్రజెంట్ చేశాను. ఫ్రమ్ ఈక్వేషన్ 1 x1 ప్లేస్లో నేను ఏం రాయొచ్చు, 1 - x2. P0 ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, P/P0 ఈజ్ ఈక్వల్ టు 1 - x2. దట్ ఇంప్లైస్ x2ని ఇటు తీసుకొచ్చేయండి, 1 - P/P0. అవునా? దట్ ఈజ్ ఈక్వల్ టు LCM తీసుకుంటే P0 - P/P0. వాట్ ఈజ్ x2? పైన చూడండి, వాట్ ఈజ్ x2? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ కదా. సో కాబట్టి x2 ఈజ్ ఈక్వల్ టు P0 - P/P0 నేను రాశాను ఇప్పుడు. వాట్ ఈజ్ x2 మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్, n/n+n ఈజ్ ఈక్వల్ టు P0 - P/P0. దిస్ ఈజ్ ద డెరివేషన్ ఫర్ రౌల్స్ లా. The relative lowering of vapor pressure is equal to mole fraction of the solute. ఓకే, ఇది మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగేటటువంటి క్వశ్చన్ అనమాట. రైట్, మనం డైల్యూట్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. డైల్యూట్ సొల్యూషన్స్ అంటే కంపారిటివ్ టు క్యాపిటల్ N, స్మాల్ n ఈజ్ వెరీ వెరీ లెస్. సో వీ కెన్ నెగ్లెక్ట్. సిన్స్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ స్మాల్ n ఈజ్ నెగ్లిజిబుల్. అంటే అప్పుడు మనకి P0 - P/P0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్మాల్ n/N అవుతుంది కదా. అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ కాబట్టి P0 - P ఈజ్ ప్రపోర్షనల్ టు n/n. P0 - P ఈజ్ ప్రపోర్షనల్ టు n/n. అండ్ ఇంకొకటి, మనము డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏంటి, స్మాల్ n చాలా చిన్నది, క్యాపిటల్ N స్మాల్ nతో కంపేర్ చేస్తే పెద్దది. డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉంది అంటే ఏంటి అర్థము, ఈ ఫ్రాక్షన్ ఏంటి చాలా చిన్నదనే కదా. కాబట్టి P0 - P ఈజ్ ప్రపోర్షనల్ టు n. ఇక్కడ మీరు గమనిస్తే n మీన్స్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. అంటే మనము ఎక్కడ నేచర్ ఆఫ్ సొల్యూట్ గురించి మాట్లాడుకోవట్లేదు, మనం ఓన్లీ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అందువలన లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఏ కాలిగేటివ్ ప్రాపర్టీ. ఓకే, రైట్. అండ్ ఈ డెఫినేషన్ నుంచి ఒకసారి P0 - P/P0 ఈజ్ ఈక్వల్ టు, ఇంతకీ వాట్ ఈజ్ మెంట్ బై నెంబర్ ఆఫ్ సొల్యూట్స్ అన్ని ఇంటర్మీడియట్ లెవెల్లోనే వచ్చుంటాయి కాబట్టి నేను మీకు స్టార్టింగ్లో చెప్పలేదు. నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అంటే ఎలా వస్తుందంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో స్మాల్ లెటర్స్ని ఎప్పుడు స్మాల్ లెటర్స్ తోటి రాయాలి. క్యాపిటల్ N అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేయొచ్చు మనము, విచ్ కెన్ బి నెగ్లెక్టెడ్, రైట్. సో W/m, క్యాపిటల్ W/M అంటే P0 - P/P0 ఈజ్ ఈక్వల్ టు W/m
ఇంటూ ఇది ఫ్యాక్షన్ రివర్స్ వెళ్తుంది కదా, ఇంటూ చేస్తే దిస్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ రౌల్స్ లా. ఇది మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ ఫార్ములా నుంచి.